ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను: యెహోవా, ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడివై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా, ఇశ్రాయేలీల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రియగు దావీదునకిచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైనా దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైనా నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడినైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మదేవా, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో అనేక మంది దైవజనులు వారి యొక్క జీవితాల్లో జరిగిన సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన వారములో రాజైన సొలొమోనును గురించి ప్రారంభించుకున్నాము. అలాగే ఈ దినము కూడా రాజైన సొలొమోను గుర్చినటువంటి సంగతిని
ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, ఈ చదవబడిన ఈ మాటలు మనందరికీ పరిచయమే, ముందే మనం చదివే ఉంటాం. కానీ కొన్ని సందర్భాలను ఈ ఉదయకాల సమయంలో మీకు ఎత్తి చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారాల్లో మనము ధ్యానించినటువంటి సంగతి, సొలొమోను దేవుని కృపను బట్టి తన రాజ్యములో శాంతిని స్థాపించినట్లుగా మనము చెప్పుకొని ఉన్నాం. హీఈస్ ఎ పీస్ మేకర్. సమాధానాన్ని తన రాజ్యములో స్థాపించినట్లుగా మనకు కనబడతా ఉంది. అలాగే సొలొమోను ఒక నిర్మాణకుడు. హీఈస్ ఎ బిల్డర్. దావీదు మందిరాన్ని దేవుని కొరకు నిర్మించాలి అని అనుకున్నాడు. కానీ అతని గర్భవాసి అయినటువంటి సొలొమోను దేవుని కొరకు మందిరాన్ని నిర్మించడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే, లేదా దేవుడు తనకు ప్రత్యక్షపరిచిన ప్రకారముగానే ఒక మందిరాన్ని సొలొమోను నిర్మించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ప్రజలందరూ చేరి ఉంటుండగా, ఇశ్రాయేలీయులలో పెద్దలైన వారు, ముఖ్యులైన వారు, ప్రధానులైన వారు అందరూ చేరి ఉంటుండగా మందిరపు ప్రతిష్ట జరిగినట్లుగా మనము గడిచిన వారంలో చెప్పుకున్నాము. మందిర ప్రతిష్ట జరిగినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీద నిలిచి ఉంటుండగా యాజకులు దేవునికి సేవ చేయటానికి మందిరంలోనికి ప్రవేశించలేకపోయినట్లుగా గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మందిరములో దేవుని నివాసానికి సాదృశ్యమైన నిబంధన మందసము పెట్టబడింది. ఆ మందిరము ఎదుట సొలొమోను ప్రజలందరి ఎదుట నిలువబడి ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని ఈ దినాన మనం చదువుకున్నాము. 8వ అధ్యాయం 22వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సొలొమోను యొక్క యాటిట్యూడు, సొలొమోను యొక్క బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా మనకు కనబడతా ఉన్నాయి. ఈ ప్రార్థనలో సొలొమోను తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆయన రాజరికపు స్థితిలో ఉండినప్పటికీ, ఏ కష్టము తెలియకుండా రాజుగా దేవుడు అతన్ని నిర్ణయించినప్పటికీ, ప్రియులారా, తను అనుభవించినటువంటి ఆ లగ్జీరియస్ లైఫ్ను బట్టి అతడు ఎంత మాత్రము గర్వించక దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని, నీ దాసుడు నీ దాసుడు నీ దాసుడునైన నేను, నీ దాసుడైన నా తండ్రి అని చెప్పి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐ రియల్లీ లైక్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ కింగ్ సొలొమోన్. రాజైన సొలొమోను యొక్క ఆ బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా మనకు కనబడతా ఉంది. చేతులెత్తి. ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొచ్చింది. చదువుదాం ఆ మాట. చూడండి, కీర్తన గ్రంథము 141వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాము. దయచేసి వీలైతే ఎవరైనా చదవండి ఆ మాట. కీర్తనల గ్రంథము 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుని నామానికే మహిమ. నా ప్రార్థన ధూపము వలెను.
నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను. అందుకే ప్రియులారా, ఆరాధన చేస్తూ ఉండినప్పుడు మీ 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతించండి అని నేను చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే, మనము చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండినప్పుడు అది దేవుని దృష్టిలో నైవేద్యముగా ఉంటూ ఉంది. సాయంకాలపు నైవేద్యముగా దేవుడు దానిని అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూదులు ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ప్రియులారా, చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది నేనేమనుకుంటూ ఉన్నానంటే మన చేతగానితనాన్ని దేవునికి తెలియచేయడము. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే మన సంపూర్ణమైన సమర్పణను దేవునికి తెలియచేయడము. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే సంపూర్ణంగా దేవునికి సరెండర్ అవ్వడము, సంపూర్ణముగా దేవునికి అప్పగించుకోవడము. ప్రియులారా, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో మానవ అవతారిగా ఉండినప్పుడు ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించినట్లుగా దేవుని వాక్యములో అనేక సార్లు మనకు కనబడతా ఉంది. మచ్చుకి ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాడీ లాంగ్వేజ్ అక్కడ చూస్తూ ఉన్నారా? ఆకాశము వైపు కన్నులెత్తి. ప్రియులారా, ఆకాశం వైపు కన్నులెత్తి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించుట అనేది మన సమర్పణ, దేవునికి మనం అప్పగించుకున్నటువంటి అప్పగింతను సూచిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజైన సొలొమోను 2 చేతులు పైకెత్తి ప్రజల వైపు తిరిగి ఈ విధముగా అంటూ ఉన్నాడు. దయచేసి 23వ వచనాన్ని చదువుదాము. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందన్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపువాడువై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆకాశమందే కానీ భూమి క్రిందే కానీ మన దేవుడు లాంటి దేవుడు ఎవ్వరూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరేమనుకున్నా, ఎవరు ఏ విధముగా ఆలోచించినా, ఎవరు ఏ విధముగా ఉద్దేశించినా, ప్రియులారా, యెహోవా లాంటి దేవుడు లేడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 39వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. వీలైతే ఎవరైనా తీసి ఆ మాట చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 39వ వచనము. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పైనున్న ఆకాశం అందే కానీ క్రిందున్న భూమి అందే కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు లాంటి దేవుడు మరి ఎవరూ లేరండి. ఆ సంగతి నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ఆ సంగతి నువ్వు చూస్తూ ఉన్నావా? ఆ సంగతి నీకు వంట పడుతూ ఉందా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు
బైబిల్ గ్రంథంలో తెలియచేయబడినటువంటి పరిశుద్ధుడైన ఆ దేవుడు లాంటి దేవుడు లేడు. అందుకే మోషే అంటూ ఉన్నాడు, వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారు? నీవు తప్ప వేరొక దేవుడు లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అనేక మందికి ఈ మాట నొప్పించవచ్చు, అనేక మందికి ఈ మాట బాధ పెట్టవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుడిని ఆరాధించవలసి ఉన్నది. వేల్పులలో నీ వంటి వాడు ఎవడూ లేడు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి మీదే కానీ ఆయన లాంటి దేవుడు ఎవడూ లేడనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతిమా రూపాలు చేసుకోవచ్చు, మనుషుల్ని దేవుళ్ళుగా చేయొచ్చు, కానీ ప్రియులారా, దేవుడు ఒక్కరే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 24వ వచనము, నీ దాసుడునైనా నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వాగ్దానాన్ని స్థిరపరచి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధ దినములో నేను ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు ఆయన. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, మన పట్ల దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన తప్పక స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. మాట ఇచ్చి మాట తప్పిపోవటానికి దేవుడు మనుష్యుడు కాదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తునందు ఆయన చేసిన ప్రతి వాగ్దానము అవును. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ప్రభువు మన జీవితాల్లో చేసిన ప్రతి వాగ్దానము స్థిరపరుస్తాడు, తప్పక దానిని నెరవేరుస్తాడు. ఆయన మనతో చేసినటువంటి ఆ నిబంధనను మన జీవితాల్లో నెరవేరుస్తాడనే సంగతిని మనము తప్పక జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన పరిస్థితి కొంచెం తక్కువగా ఉండొచ్చు, ఇప్పుడు మన పరిస్థితి కొంచెం దీనంగా ఉండొచ్చు, ఇప్పుడు మన పరిస్థితి బలహీనంగా ఉండొచ్చు, ఇప్పుడు మన పరిస్థితి అందరూ చిన్న చూపు చూచేదిగా ఉండవచ్చు, ఇప్పుడు మన పరిస్థితి అంతా హీనముగా కనిపించవచ్చు. కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశం మన జీవితాల్లో నెరవేరుస్తాడో, అది నిశ్చయముగా నెరవేరుస్తాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజైన సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన ఈ దినాన మనకి చాలా స్పష్టంగా ఆ సంగతిని మనకు నేర్పుతూ ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రార్థనలో మనకు కనిపించినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, పరిశుద్ధుడైన దేవా, ఇశ్రాయేలు దేవా, నీవు మహోన్నతుడువు, నీవు సర్వశక్తిమంతుడువు, సార్వభౌముడువు, నీవు నివాసముండునట్లు నేను కట్టించినటువంటి ఈ మందిరము సరిపోదు అని ఎంతో వినయముతో సొలొమోను దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మందిరాన్ని నిర్మించినందువలన, విలువైనటువంటి వస్తువులను సామగ్రిని ఉపయోగించినందువలన ఆ మందిరము గొప్పదని ఆయన అనుకోలేదు. ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని ఆయన చెప్పుకోలేదు. నీవు మహోన్నతుడైన దేవుడువు, సర్వశక్తిమంతుడమైన దేవుడు. అందుకు అంటూ ఉన్నాడు 26వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును.
నీవు మహోన్నతుడువు, నీవు సర్వశక్తిమంతుడువు, నీవు గొప్ప దేవుడువు, ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలవు. అటువంటి నిన్ను ఈ మందిరంలో నేను ఏ విధముగా ఉంచగలను? ప్రియులారా, దేవుని యొక్క మహోన్నత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క శక్తిని సొలొమోను తన ప్రార్థనలో గొప్ప చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? కానీ విశేషమైన సంగతి ఏంటో తెలుసా ప్రియులారా? ఆకాశ మహాకాశములు ఆయన పట్టజాలవు. ఆయన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు అయినప్పటికీ కూడా మనుష్యులు నిర్మించినటువంటి ఆ మందిరములో ఆయన నివాసం ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన కాలంలో చూసినట్లయితే గడిచిన వారంలో చెప్పినట్లుగా ఆయన మందిరము మనమే. ఆయన నివాసం ఉండే మందిరము మనమే. నడిచేటువంటి మందిరాలు మనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడిచే మందిరాలము. ప్రియులారా, ఆయన నివాస స్థలము నీవే, ఆయన నివాస స్థలము నీవే, ఆయన నివాస స్థలము నేనే. మనలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పాత నిబంధన కాలములో అయితే దేవుడు మనుష్యుడు నిర్మించిన మందిరాల్లో నివాసం ఉండాడు. కానీ ప్రియులారా, ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు మనతో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలం ఆయన్ను. ఆకాశ మహాకాశంలో ఆయన మహిమను ఉంచుకోలేవు. అటువంటి అద్వితీయుడైన గొప్ప దేవుణ్ణి మన జీవితాల్లో మనం కలిగి ఉండడము చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, మీరు దేవుని మందిరాలు కారా? దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉందనే సంగతి మీరు ఎరుగురా అని దేవుని వాక్యం మనకు ప్రశ్నించడం చూస్తూ ఉన్నాము. మనమందరము దేవుని మందిరాలమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొక ఆశీర్వాదకరమైనటువంటి సంగతి ఏంటంటే 29వ వచనంలో, నీ దాసుడునైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము ఇక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరువబడి యుండునుగాక. ప్రియులారా, సొలొమోను ప్రార్థన, దేవా నేను గొప్ప మందిరాన్ని కట్టించాను, ఈ గొప్ప మందిరంలో నీవు నివాసం చెయ్యు అని అడగట్లేదు. దేవా నీవు మహోన్నతుడువు, మహాగణుడువు, ఆకాశ మహాకాశమును పట్టజాలనంత గొప్ప దేవుడివై ఉన్నావు. నేను కట్టించిన ఈ మందిరము ఏ విధముగా నీకు సరిపోతుంది అని చెప్పి, దేవా నేను కట్టించిన ఈ మందిరము వైపు నీవు దృష్టించు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా కనుదృష్టి ఆయన మందిరం మీద ఉంటూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఆయన మందిరంలో ఉంది. నీ ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. చాలా విశేషమైన సంగతి ఈ ప్రార్థనలో మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పక తాను చేసినటువంటి నిబంధనను నెరవేరుస్తాడు. దేవుడు తప్పక తాను వాగ్దానం చేసింది నెరవేరుస్తాడు.
దేవుడు తప్పగా ఈ మందిరం అనేటువంటి ఈ శరీరంలో ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. ఆ సంగతిని మనం గ్రహించి ఆయనను మహిమపరచాల్సిందిగా ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థనలో 7 మనవులు మనకు కనబడతా ఉన్నాయి. ఆ 7 మనవులను క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగిస్తాను. సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థనలో 7 మనవులు. మొదటిది, ఈ దేశములో నీతి న్యాయములు జరిగించబడాలి. దేవుడు కలలో ప్రత్యక్షమై సొలొమోనుకు నీకు ఏది కావాలో అది కోరుకో అన్నప్పుడు, నేను బాలుడను, నాకు బుద్ధి జ్ఞానము దయచేయు, విస్తారమైన నీ ప్రజలకు తీర్పు తీర్చుటకు, న్యాయము జరిగించుటకు, నీ పరిపాలన అందించుటకు, దైవ పరిపాలన అందించుటకు నాకు జ్ఞానమును వివేకమును దయచేయమని సొలొమోను దేవుని ఎదుట కోరుకున్నప్పుడు, నీ శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైనను నీవు అడగలేదు, నా ప్రజలను పరిపాలించుటకు వివేకమును జ్ఞానమును నువ్వు కోరి ఉన్నావు కనుక నీకు వివేకమును జ్ఞానమును ఇస్తూ ఉన్నాను, దానితో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇస్తూ ఉన్నానని దేవుడు రాజైన సొలొమోనుతో చెప్పడము మనందరికీ తెలిసినదే. ప్రియులారా, సొలొమోను లాంటి వివేకము కలిగినటువంటి జ్ఞానవంతుడు అంతకు ముందు కానీ అటు తరువాత కానీ లేడు. ప్రియులారా, అందుకే సొలొమోను దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్న 7 మనవులను మనం చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే, ఈ దేశములో నీతి న్యాయములు నెరవేర్చబడాలి. 31, 32 వచనాలు చదువుదాము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతి పొరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. మొదటి మనవే, తండ్రి, నీవు నాకు అప్పగించినటువంటి ఈ దేశములో నీతి న్యాయము జరిగించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎక్కడైతే నీతి న్యాయములు జరిగించబడతాయో అక్కడ దైవ పరిపాలన అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యుగములో, ఈ కాలంలో ఎక్కడన్నా ఏ దేశంలోనైనా చూసినట్లయితే అక్రమము విస్తరిస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక భారతదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా. ఎందుకంటే మనుష్యులు దేవుని నీతిని వెతుకుటలేదు, దేవుని న్యాయాన్ని వెతుకుటలేదు. మానవ జ్ఞానము చెప్పున, మనుష్య జ్ఞానము చెప్పున వారు ప్రవర్తిస్తూ ఉన్నారు, లేదా వారు స్వార్థము కొరకు వారు పనిచేస్తూ ఉన్నారు, సంపాదించుకోవడానికి పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని జరిగించేటువంటి రాజులు కానీ, అధికారులు కానీ, ఏలికలు కానీ ఈ యుగంలో లేరు ప్రియులారా. ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే ఇంకా అంతకంతకు అక్రమము పెరిగిపోతూ ఉంది. ఎవరైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ. ఎందుకంటే దేవుని భయము పరిపాలకుల్లో లేదు, దైవ చింత పరిపాలనలో లేదు. ఎంతసేపు స్వార్థము, ఎంతసేపు రాజరికాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన, తపన, ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవాలనే ఆలోచన, తపన తప్పి దైవ పరిపాలన అందించాలనేటువంటి ఆలోచన లేకపోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. కానీ
ఒక నిరీక్షణ మీకు తెలియచేస్తూ ఉన్నాను. అదేమిటంటే, నీతి న్యాయములతో పరిపాలించే రాజు ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఈ భూమి మీదకి తన రాజ్యముతో వస్తూ ఉన్నప్పుడు నీతి న్యాయములు జరిగించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొన్నటి దినాన ఒక సంగతిని మనం చదువుకున్నాము. వీలైతే తీయండి ఆ మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7 వచనాలు మనందరికీ తెలిసిన మాటే, కానీ మరొకసారి చదువుదాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. 7వ వచనం, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. తండ్రి అయిన దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చే కార్యం ఏంటంటే, నీతి న్యాయములు కలిగినటువంటి రాజ్యాన్ని తన కుమారుని ద్వారా ఈ భూమి మీద స్థాపించబడటము. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక నిరీక్షణ సంగతి ఏంటంటే, లేదా ఒక నిరీక్షణ కలిగిన సంగతి ఏంటంటే, ఈ భూమి మీద రాజులైన వారు, అధికారులైన వారు, ఏలికలైన వారు నీతి న్యాయములతో పరిపాలించలేకపోవచ్చు, కానీ ఒకానొక దినాన దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడబోతా ఉంది. అక్కడ నీతి న్యాయములు సంపూర్ణంగా నెరవేర్చబడతా ఉంటాయి. ఇది తండ్రి అయిన దేవుని యొక్క అభిష్టము. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన. ఇది తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. తన కుమారుడు ఈ భూమి మీద పరిపాలించాలి, నీతి న్యాయములు కలిగి పరిపాలించాలి. దానినే మనము దైవ పరిపాలన అని పిలుస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజైన సొలొమోను దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ విస్తారమైన దేశములో, ఈ విస్తారమైన ప్రజలలో నీతి న్యాయము జరిగించబడాలి. వారు నీ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైతే న్యాయముగా ప్రవర్తించారో, ఎవరైతే నీతిగా ప్రవర్తించారో వారికి కలిగినటువంటి ఆ యొక్క బహుమానం వారికి ఉండాలి. ఎవరైతే అన్యాయముగా ప్రవర్తించారో వారి యొక్క అన్యాయాన్ని బట్టి వారు శిక్షించబడాలి. నీతి న్యాయములు స్థాపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజైన సొలొమోను చేస్తున్న ప్రార్థన, నీతి న్యాయములు స్థాపించబడాలి. రెండవ మనవి, నీ ప్రజలు శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు, లేదా శత్రువుల ఎదుట నిలువలేక తరుమబడుచూ ఉండినప్పుడు నీవు వారిని దృష్టించి, చదువుదామా మాట చూడండి 33, 34 వచనాలు. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నప్పుడు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము.
ప్రియులారా, వారి అవిధేయత వలన, వారి పాపము వలన. గమనించండి, ఇశ్రాయేలీయులు దేవునితో సమాధానముగా ఉన్నన్నాళ్ళు ఎవరు ఇశ్రాయేలీయులను ఓడించలేకపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలీయులు యథార్థమైన మనసుతో దేవుణ్ణి అనుసరించినంత కాలము, ఇశ్రాయేలు ప్రజలు యథార్థమైన మనసుతో దేవుణ్ణి అంటిపెట్టుకున్నంత కాలము, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నిబంధనను అనుసరించి నడిచినంత కాలము, దేవుని యొక్క పద్ధతులను వారు చేపట్టినంత కాలము, ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎదుట ఎవరు నిలవలేరు. కానీ వారు దేవునికి అవిధేయత చూపించి దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు వారు శత్రువుల ఎదుటి నుండి తరుమబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇది నిబంధనలో ఒక భాగము. గమనించండి, ఇశ్రాయేలీయులు యుద్ధశూరులనో, ఇశ్రాయేలీయులు పరాక్రమం కలిగిన వారనో వారు యుద్ధములో గెలవటం కాదండి. దేవుడు వారి పక్షముగా ఉన్నందున వారు యుద్ధములో గెలుస్తూ ఉన్నారు, యుద్ధములో విజయాన్ని చూస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, వారిలో అవిధేయత ఉంటే, వారిలో పాపం ఉన్నట్లయితే వారికి అపజయమే. సొలొమోను చేస్తున్న ప్రార్థన, వారు అపజయము పొంది ఉండినప్పుడు తిరిగి వారు మారు మనసు పొంది నీ మందిరంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన నీవు ఆలకించు. ఎంత ముందు చూపుతో, ఎంత దూరదృష్టితో రాజైన సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడో గమనించండి. ప్రియులారా, ఎంతో దూరదృష్టి కలిగి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి బాగుగా ఎరిగిన వాడై, వారు ఏ విధముగా ఉండబోతూ ఉన్నారో ఆ సంగతి బాగుగా గ్రహించిన వాడై ఎంతో దూరదృష్టితో సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు దారి తొలగిపోయి అవిధేయత చూపించి పాపము చేసి నీ సన్నిధిలో నుండి తొలగిపోయినప్పుడు, వారి శత్రువులు వారిని ఓడించినప్పుడు నీవు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించు అని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవ మనవి, ఈ దేశములో క్షామము కలిగినప్పుడు, అంటే వర్షము లేక కరువులు వచ్చినప్పుడు వారు నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినట్లయితే వారి ప్రార్థన అంగీకరించు అని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 35, 36 వచనాలు. మరియు వారు ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగో శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తన పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసుడైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొలొమోను ఎంత దూరదృష్టితో ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఈ సంగతి మనందరికీ తెలుస్తూ ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నది ఏంటంటే, దేవుని మాట సరిగ్గా వారు అనుసరించినట్లయితే వారికి క్షేమం కలుగుతూ ఉంటుంది, వారికి ఏ మేలు కొదువై ఉండదు. కానీ దేవునికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేసినట్లయితే వారు తప్పక కరువును అనుభవిస్తారని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. లేవీకాండము 26వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాము. దయచేసి ఎవరైనా ఆ మాట తీసి చదవండి. లేవీకాండము 26వ అధ్యాయము
18, 19 వచనం. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించదను. నీ బలగర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను భూమిని ఇత్తడి వలెను ఉండ చేసేదను. దేవుని యొక్క హెచ్చరికను చూసారా? ఇశ్రాయేలు ప్రజలకు స్పష్టంగా దేవుడు ముందుగానే తెలియచేశాడు, మీరు నా మాటలు వినాలి, మీరు నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఒకవేళ జీవించకపోయినట్లయితే మిమ్మల్ని నేను శ్రమ పెడతాను. నేను మిమ్మల్ని శ్రమ పెట్టినా నా మాట మీరు వినకపోయినట్లయితే నేను మిమ్మల్ని కరువుకు క్షామానికి అప్పగిస్తాను. ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను మారుతూ ఉంది అంటే దాని అర్థము ప్రియులారా, ఇంకా సస్యశ్యామలం ఉండదు, కరువు క్షామము. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా తన మాటను పోనివ్వడు. ఇశ్రాయేలు ప్రజలు కరువును క్షామాన్ని అనుభవించారు. ఎందుకో తెలుసా? వారి యొక్క అవిధేయతను బట్టి. దేవుని మాట వారు వినలేదు కనుక, దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు జీవించలేదు కనుక, ఆయన ఆజ్ఞలను పాటించలేదు కనుక దేవుడు వారిని కరువుకు క్షామానికి అప్పగించినట్లుగా దేవుడు వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అయితే సొలొమోను దూరదృష్టి కలిగిన వాడై, ఇదిగో ఈ దేశం మీదకి నువ్వు కరువును రప్పించినప్పుడు, వారి అవిధేయతను బట్టి వారి పాపాన్ని బట్టి కరువును క్షామాన్ని రప్పించినప్పుడు వారు మారు మనసు పొంది నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించగా నీవు వారి మొరను విని తిరిగి వారి దేశంలో వర్షమును కురిపించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, ఒక పాపి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మారు మనసు పొంది దేవునితో సమాధానపడి పశ్చాత్తాపపడినట్లయితే తప్పక దేవుడు ఆ పాపిని క్షమించి తాను చేయవలసినటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కరువు క్షామమే కాదండి, ఈ దేశంలో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి కావచ్చు, అతివృష్టి కావచ్చు, లేదా చీడపీడ కావచ్చు, అటువంటివి ఏవి వచ్చినా వాటిని బట్టి నా ప్రజలను క్షమించు అని సొలొమోను దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 37వ వచనం నుంచి 40వ వచనం వరకు చదివినట్లయితే 4వ మనవి మనకు కనబడతా ఉంటుంది. దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ కలిగినను వారి శత్రువు వారి దేశ పట్టణంలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు కానీ ఏ వ్యాధి కానీ కలిగినను ఇశ్రాయేలీలకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులందరి హృదయమును నీకు మాత్రమే తెలుసుకొని
ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, నా ప్రజలను దర్శించు. ఒక మనిషి నీ మందిరంలోకి వచ్చి చేతులు చేసి ప్రార్థించిన, అనేక మంది నీ మందిరపు వైపు తిరిగి చేతులు చేసి ప్రార్థించిన వారి మనవును నీవు అంగీకరించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు చెరగొని పోబడినప్పుడు, శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు నీవు వారి మనవుని అంగీకరించు. ప్రియులారా, రాజైన సొలొమోను దేవుని సన్నిధిలో దూరదృష్టితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ మనవి 41, 42, 43 వచనాలు చదువుదాము. నీ దేశములో పరదేశులు నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి పట్ల ఈ కార్యము చెయ్యమని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 41వ వచనం, మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చూపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోనికి జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీలకు నీ జనులలోనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరదేశులు నీ మందిరములోనికి వచ్చి ప్రార్థించినప్పుడు, ప్రియులారా, సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరము కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, అన్యజనులైన వారు కూడా దేవుని యొద్దకు రావటానికి వెసులుబాటు అనేది ఉంది. దేవుని ఎరుగినటువంటి ప్రజలు, విగ్రహారాధికులు, ఇశ్రాయేలు కానివారు దేవుని యొద్దకు, దేవుని మందిరములోనికి వచ్చి దేవునిని ప్రార్థించే వెసులుబాటు పాత నిబంధన కాలంలో ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క చరిత్ర చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు వెలుగుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పక్షముగా అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము పాత నిబంధన కాలంలో కూడా. అందుకే మందిరములో అన్యులైన వారు వచ్చి దేవుని ఆరాధనలో పాలు పొందినట్లుగా అవకాశం అనేది ఇవ్వబడింది. ప్రియులారా, పాత నిబంధనలో పరిచర్య విషయంలో మాట్లాడితే 2 సందర్భాలు మనకు కనబడతాయి. ఒకటి సెంట్రిపేటల్ అంటారు, రెండోది సెంట్రిఫ్యూగల్ అంటారు. సెంట్రిపేటల్ అంటే అన్యులైన వారు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు ఆకర్షించబడి దేవుని యొద్దకు నడిపించబడ్డము. సొలొమోను కట్టినటువంటి ఆ మందిరంలో అన్యులైన వారి కొరకు వారు కొన్ని మంటపాలను ఏర్పరిచి దేవుని గురించి వారు తెలుసుకొనులాగున, ఇశ్రాయేలు దేవుణ్ణి వారు అంగీకరించలాగున, ఆకర్షించబడులాగున సొలొమోను మందిరము నిర్మించబడింది. ప్రియులారా, కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్యజనులైన వారు, పరదేశులైన వారు, వారు మందిరం యొద్దకు వచ్చి దేవునిని సమీపించవచ్చు.
ఆ వెసులుబాటు పాత నిబంధనలో మనకు కనబడతా ఉంది. ఆ విధముగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పక్షముగా అనేకులకు వెలుగుగా ఉండడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సెంట్రిఫ్యూగల్ అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడే అన్యజనుల్లోనికి చెదరగొట్టడము. ఇశ్రాయేలు ప్రజలు అన్యజనుల్లోనికి చెదరగొట్టబడినప్పుడు వారు దేవుని పక్షముగా సాక్షులై ఉండడం అనేది, ఆ ప్రకారముగా దేవుని యొక్క వెలుగు అన్యజనుల మీద ప్రకాశించడం అనేది మనకు కనబడతా ఉంది. 2 రకాలైన పరిచర్య దేవుడు పాత నిబంధన కాలంలో నియమించాడు. ఒకటి సెంట్రిపేటల్, 2 సెంట్రిఫ్యూగల్. సెంట్రిపేటల్ అంటే ఇశ్రాయేలు ప్రజల యొద్దకు అన్యజనులను రప్పించడము. సెంట్రిఫ్యూగల్ అంటే ఇశ్రాయేలు ప్రజలను అన్యుల మధ్యలోనికి పంపించడము. ఈ 2 విధానాల ద్వారా దేవుడు పాత నిబంధన కాలంలోనే పరిచర్యను జరిగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మిషన్ అనేది క్రొత్త నిబంధన కాన్సెప్ట్ కాదండి. మిషన్ అనేది పాత నిబంధనలోనే దేవుడు ప్రారంభించి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము, పరదేశులు నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించు. 6వదిగా, నీ ప్రజలు శత్రువుతో యుద్ధము చేసి ఓడిపోయి చెరగా కొనిపోబడినప్పుడు వారు ఆ దేశంలో ఉంటుండగానే వారి ప్రార్థనలను విని వారిని వారి స్వదేశంలోనికి తీసుకురమ్మని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 44, 45 వచనాలు చదివినట్లయితే, మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు నీవు కోరికైన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవాకు నీకు వారు ప్రార్థన చేసిన యెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రజలు వారు అవిధేయతను బట్టి పాపం చేసి యుద్ధములో ఓడిపోయి అన్యుల చేతికి అప్పగించబడినప్పుడు, చెరగా కొనుపోబడినప్పుడు, చెరగొనబడిన ఆ దేశంలో వారు నిన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన నీవు ఆలకించు. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలోనికి కొనుపోబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో నమ్మకస్తులైన వారు, అందులో ప్రాముఖ్యంగా దానియేలు, ప్రతిదినము తన వాడుకు చెప్పున తన ఇంటి మేడగది మీద ఉన్న కిటికీని యెరూషలేము వైపు తెరిచి ప్రార్థించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా ప్రియులారా, సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థన నీ ప్రజలు అవిధేయత వలన చెరగొనిపోయినప్పుడు, బందీలుగా కొనుపోబడినప్పుడు, అన్యుల దేశంలో నివాసం చేసినప్పుడు వారు నీ తట్టు, నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు నీవు వారి మొరను విని తిరిగి వారి దేశంలోనికి నీవు రప్పించు అని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనము, ఇంకా ప్రియులారా, ఈ 46వ వచనం నుంచి 53వ వచనం వరకు చదివినట్లయితే ఆ సందర్భాలన్నీ మనకు కనబడతా ఉంటాయి. సొలొమోను ప్రార్థనలో ఈ 7 మనవులు మనకు కనబడతా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, చెరగొనిపోయినప్పుడు, పరదేశులు నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు, వారి క్షామాన్ని అనుభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలను అనుభవించినప్పుడు, వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా
వారిని జ్ఞాపకము చేసుకొని నీ కనికరము చెప్పున వారిని కటాక్షించు అని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ ప్రార్థన ఎంతో విశేషమైనది. నీ ప్రజలు అవిధేయత వలన పాపము చేసి శిక్షను అనుభవించవచ్చు, చెరలోనికి వెళ్ళిపోవచ్చు, కానీ వారు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని విడిచి వారిని తిరిగి నీ దేశంలోనికి తీసుకురా అని చెప్పి సొలొమోను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వివేకము కలిగిన వ్యక్తి, దైవికమైన జ్ఞానము కలిగిన వ్యక్తి మందిర ప్రతిష్ఠిత దినాన్న ఈ విధముగా చేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఉండే మనవులను దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యాన్ని చదివి ధ్యానం చేయండి. మనము జ్ఞాపకం పెట్టుకొని సొలొమోను వలె ప్రార్థించే వారముగా మనముందామా? దేవుని చిత్తము నెరవేర్చబడినట్లు, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము నెరవేర్చబడినట్లు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని మందిరం ఎదుట ప్రార్థించినట్లు మనము కూడా ప్రార్థించుదామా? సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థన మనకు ఎన్నటెన్నటికీ కూడా ప్రియులారా కనువిప్పును కలుగు చేస్తూ ఉంది. మనము కూడా దేవుని సంఘముగా, దేవుని మందిరముగా ప్రార్థించేవారముగా ఉందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రార్థించే సంఘము దేవునికి ఇష్టమైన సంఘము. ప్రార్థించే సంఘము దేవుని చిత్తాన్ని జరిగించే సంఘము. ప్రార్థించే సంఘము దేవునితో కలిసి పనిచేసే సంఘము. ప్రార్థించే సంఘము దేవుని రాజ్యము కొరకు, దేవుని చిత్తము కొరకు ఎదురు చూసే సంఘము. కనుక దేవుని సంఘముగా మనము ఏకీభవించి ప్రార్థించుదాము. ప్రార్థన చేయటానికి రండి, ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి రండి. ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవరోధాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలను, అవరోధాలను తొలగించుకొని వీలు కలుగు చేసుకొని ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి రావాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన ఎంతో విశేషమైనది. ఎంతో దూరదృష్టితో సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రార్థించే సంఘముగా మనం ఉందాము. దేవుని ఎదుట కన్నీరు కార్చి, దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఎదుట విజ్ఞాపన చేయటానికి రమ్మని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈ వ్రత దినాల్లో, ఈ ప్రార్థనా దినాల్లో దేవుని సన్నిధిలో మనము కనిపెడదాము. దేవుని చిత్తము ఈ భూమి యందు నెరవేర్చబడినట్లు ప్రార్థించుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజైన సొలొమోను చేసిన ప్రార్థన మాకెంతో కనువిప్పును కలుగు చేస్తూ ఉంది. నీ ప్రజలు పాపము చేసి నీ దగ్గర నుంచి దూరం అయిపోయి శిక్షను అనుభవిస్తూ ఉండినప్పుడు తిరిగి వారు మారు మనసు పశ్చాత్తాపం పొంది నీ మందిరం వైపు తిరిగి వచ్చినప్పుడు వారి ప్రార్థన ఆలకించు అని సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, మా హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, నీకు మరుగై ఉన్నది మా జీవితాల్లో ఏదీ లేదు నాయన.
మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. తిరిగి నీ పాద సన్నిధిలోనికి వచ్చి నీ సన్నిధిలో మొరపెట్టి అంగలార్చే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. ప్రార్థించే సంఘముగా మమ్మల్ని కట్టుమని వేడుకుంటూ ఉన్నాను. మీ దేవుని ఉంచండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.